మీరు అద్భుతమైన యుగంలో ఉన్నారు. ప్రపంచ చరిత్రలో ఈవేళ మీకున్నంత అదృష్టం ఏ యుగంలో ఏనాడు లేదు. 110 ఏళ్ల క్రితం 112 ఏళ్ల క్రితం విక్టర్ హ్యూగో 20వ శతాబ్దాన్ని గురించి ఒక పుస్తకం రాశాడు, ద ఫ్యూచర్ ఆఫ్ మ్యాన్ అని చెప్పని. దానిలో ఆయన కలలు కన్నాడు. ఆయన అన్నాడు, ఇన్ ద 20th century వార్ విల్ బి డెడ్. 20వ శతాబ్దంలో యుద్ధం నశిస్తుంది అని ఆయన ఊహించాడు, ఆశపడ్డాడు, కలలు కన్నాడు. స్కాఫోల్డ్ వాల్ విల్ బి డెడ్. స్కాఫోల్డ్ వాల్ అంటే ఉరికమ్మ నశించిపోతుంది. ఎవరిని ఉరియా సంవత్సరం 20వ శతాబ్దంలో అని పాపం ఆయన ఆశపడ్డాడు. ఇన్ ద 20th century for all there is but one country, that country the whole planet earth. అందరికీ ఒకే దేశం ఉంటుంది. దేశాల పేరుతో, కులాల పేరుతో, మతాల పేరుతో జనంలో చావక్కర్లేదు. ఆ దేశం మొత్తం మానవాళికి చెందినటువంటి ఈ భూమి. ఆయన నమ్మిందన్నాడు. ఫర్ ఆల్ there is but one hope, that hope the whole heaven. అందరికీ ఒకే ఆశ ఉంటుంది, అది మొత్తం స్వర్గాన్ని చేరుకోవడం. స్వర్గం అంటే దేవుడు సృష్టించిన స్వర్గం కాదు, మనిషి జీవితాన్ని మానవాళికి స్వర్గాన్ని ప్రసాదించడం. ఆల్ హెయిల్ దెన్ దట్ నోబుల్ 20th century విచ్ ఆర్ చిల్డ్రన్ షల్ ఇన్హెరిట్ అని చెప్పిన ఆయన కలలు అన్నాడు. 20వ శతాబ్దంలో మానవ చరిత్రలో ఎప్పుడూ చూడనంత సాంకేతిక ప్రగతిని మనం చూసాం ఎన్నో రంగాల్లో. 20వ శతాబ్దంలో ఎప్పుడూ లేనంత వస్తువులు ఉత్పత్తి చేశాం, సంపద సృష్టించాం. కానీ అదే 20వ శతాబ్దంలో ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ లేనంత మంది మారణ హోమానికి బలైపోయారు. మొదటి ప్రపంచ యుద్ధంలో 2.5 కోట్ల మంది చనిపోగా, రెండో ప్రపంచ యుద్ధంలో 5 కోట్ల మందికి పైగా చనిపోయారు. ప్రపంచ యుద్ధాలే కాకుండా భారత్ లాంటి చోట్ల ఈ దేశ విభజనప్పుడు కేవలం మతం పేరుతో విభజన జరిగిన కారణంగా 1.5 కోటి మంది శరణార్థులయ్యారు. శాశ్వతంగా ఇక్కడి నుంచి ఎక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి బదిలీ అయిపోయారు. 17 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు కేవలం వాళ్ళు పుట్టిన మతం కారణంగా. ఏ పాపం ఏదని బట్టి అన్నంకునేది అమాయకులు. లక్షలాది మంది హతగాత్రులయ్యారు. ఓ పక్కన అద్భుతమైన అవకాశాన్ని 20వ శతాబ్దం చూపెట్టిన, మరో పక్క నరకాన్ని కూడా ఈ ప్రజలకి, ఈ సమాజానికి చూపెట్టింది. కానీ 21వ శతాబ్దంలో ఆనాడు విక్టర్ హ్యూగో కన్న కలల్ని సాకారం చేయడం మొట్టమొదటిసారిగా మానవ చరిత్రలో పూర్తిగా సాక్ష్యం. నాకు దేవుడు నడవడే తెలియదు. నా దృష్టిలో దేవుడిని గురించి ఆలోచన ఏమిటంటే మ్యూచువల్ నాన్ ఇంటర్ఫీరెన్స్. దేవుడిని గురించి మనం పట్టించుకోవద్దు, దేవుడు మనం పట్టించుకోకుండా ఉంటే చాలు, అదే 10,000. దేవుడు ఉన్నా లేకపోయినా పాపం ఉందని నేను నమ్ముతున్నాను. 2 పాపాలు ఉన్నాయి, భయంకరమైన పాపాలు. మొట్టమొదటిది అన్ఫుల్ఫిల్డ్ పొటెన్షియల్. ఒక బిడ్డకి ప్రకృతి ఇచ్చినటువంటి శక్తి సామర్థ్యాల్ని సమాజం వికసింపజేయాలి. కులానికి, ప్రాంతానికి, తల్లిదండ్రుల డబ్బుకి, మతానికి, భాషకి అతీతంగా ప్రతి బిడ్డకి ప్రకృతి శక్తి సామర్థ్యాలు ఇచ్చింది పుట్టుకతోనే. కానీ సమాజం బాధ్యత ఆ శక్తి సామర్థ్యాలను బయటికి తీయటం, వెలికి తీయటం, వారిలో ఉన్న సృజనశక్తిని దానికి సానకట్టడం, పేటికాంతర్గత రత్నాలుగా ఉన్న వాళ్ళని దేదీప్యమానంగా ప్రకాశించే వజ్రాలుగా తయారు చేయడం, అది సమాజం చేయవలసిన మొట్టమొదటి బాధ్యత. అలా చేయకపోతే ఆ సమాజం అంతా పాపం చేస్తున్నట్టు లెక్క. ఆ రకంగా చూస్తే భారతదేశంలో అతిపెద్ద పాపాన్ని ఈ సమాజం చేస్తున్నది. కోట్లాది మంది బిడ్డలు, 170 మంది బిడ్డలు కేవలం తల్లిదండ్రుల పేదరికం వల్ల, పుట్టిన కులం వల్ల, తల్లిదండ్రుల అక్షరజ్ఞానం లేకపోవడం చేత, వాళ్ళకి తెలివితేటలున్నా ఆ తెలివి వికసించే అవకాశం లేక చిదిమిన పాల్గారు బుగ్గల పసిపాపలు చిన్న వయసులో వసిపడిపోతున్నారు. వాళ్ళ శక్తి సామర్థ్యాలు వడిలిపోతున్నాయి. ఆశలు తీరక, అవకాశాలు రాక అలమటిస్తున్నారు. ఈ సమాజానికి అద్భుతమైన మార్గాన్ని చూపెట్టే శక్తి ఉండి ఏం చేయాలో తెలియక ఒక సమస్య కూర్చున్నారు. ఇది సమాజం చేస్తున్న పాపం. రెండో పెద్ద పాపం అవాయిడబుల్ సఫరింగ్.
ముసలి వయసును మనం ఆపలేం. జాతస్య మరణం ధ్రువం. ప్రతి మనిషి కూడా పుట్టిన మరుక్షణం నుంచి వేగంగా పరిగెడుతున్నారు ఒకే ఒక్క దారిన, ఇటుపక్కకి మరణం వైపుకి. ఏ కులం వాడైనా, ఎంత డబ్బున్నవాడైనా, ఏ మతం వాడైనా చావు తప్పదు. చావుతో పాటు ముసలితనం తప్పదు. కొన్ని రోగాలు రాకూడదు, వస్తే మనం పెద్దగా ఏం చేయలేము. రాకుండా ఉండాలని కోరుకోవాలంతే. ఇవి మినహాయించి ప్రపంచంలో నివారించలేని బాధలు లేవు. మిగిలిన ప్రతి ఒక్క క్లేశాన్ని నివారించే శక్తి ఇవాళ ప్రపంచానికి ఉన్నది. ఒక వ్యక్తి సమస్యలు కావచ్చు, ఒక కుటుంబం కావచ్చు, ఒక గ్రామం కావచ్చు, ఒక జిల్లా కావచ్చు, రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు. 9లో నేను ఇక్కడ పనిచేశాను. ఆనాడు కూడా ప్రతిరోజు ఈ దేశంలో 1000 మంది చిన్నారులు, 1000 మంది పసిపాపలు పోలియో వ్యాధికి గురై వాళ్ళే పాపం చేయకుండా పోలియో వ్యాధి బారిన పడి పక్షవాతానికి గురవుతున్నారు. ఆనాడు రోజుకి 1000 మంది. అప్పటికి 40-50 ఏళ్ల క్రితమే జొనాథన్ సాక్ అని చెప్పని గొప్ప శాస్త్రజ్ఞుడు, నోబెల్ ప్రైజ్ పొందినవాడు, మన దేశంలో ఎన్నో మన్ననలు పొందినవాడు, నెహ్రూ అవార్డు పొందినవాడు. ఆయన పోలియోకి వ్యాక్సిన్ కలుపుకున్నాడు. ఆయన తర్వాత సబీన్ అని చెప్పని ఓరల్ పోలియో వ్యాక్సిన్, ఇప్పుడు వేసేటువంటి ఆ ఎర్ర చుక్కల మందు, దాన్ని కనుక్కున్నాడు. అది కనుక్కున్నాక దశాబ్దాల తర్వాత కూడా ఈ దేశంలో ప్రతిరోజు 1000 మంది బిడ్డలు పోలియో వ్యాధి బారిన పడి పక్షవాతానికి గురయ్యారు. ఇప్పుడు కూడా చాలా చోట్ల కాలేజీకి వెళ్తే, ఇవాళ కూడా ఆదిత్య డిగ్రీ కాలేజ్ రాజమండ్రిలో చూశాను. ఒక అధ్యాపకుడు 20 ఏళ్ల వయసున్న అమ్మాయి చిన్న వయసులో పోలియో వచ్చి ఆమె కాలు కూర్చున్నాను. ఎక్కడికైనా మీకు 1000 మంది కనిపిస్తారు. ఇప్పుడు కూడా 100కి 100 కాళ్ళు నివారించదగ్గ క్లేశం. మనకు ఆ సాంకేతిక విజ్ఞానం లేకపోతే, ఆ వనరులు లేకపోతే మనం దాని గురించి బాగుపడే ప్రయోజనం లేదు. కానీ అది తెలిసి, ఆ వనరు నుండి, ఆ పరిజ్ఞానం ఉండి ఇన్ని లక్షల మంది పక్షవాతం బారిన పడ్డారే ఖచ్చితంగా ఈ సమాజం చేసిన పాపం. ఇప్పుడిప్పుడే గత 5-10 ఏళ్లుగా కొన్ని స్వచ్ఛంద సంస్థల పుణ్యమని ప్రభుత్వం ఆలస్యంగా కనుగొసిన కారణంగా పోలియో అదుపులోకి వచ్చింది. ఇంకా పూర్తిగా నిర్మూలన కాలం ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఉంది. కానీ ఇప్పటికీ నివారించదగ్గ క్లేశాలు ఇతర రూపాల్లో ఉన్నాయి. ఉదాహరణకి మీకు తెలుసో లేదో, ప్రతి సంవత్సరం మన దేశంలో 2.5 లక్షల మంది పసిబిడ్డలు, 2.5 లక్షల మంది పసిబిడ్డలు ప్రతి సంవత్సరం పుట్టుకతోనే అంగవైకల్యంతో పుడుతున్నారు. నివారించదగ్గ అంగవైకల్యంతో పుడుతున్నారు. నివారించలేని అంగవైకల్యం ఉంటుంది, దాని గురించి నేను మాట్లాడుతున్నా. తల్లి గర్భంలో పిండం ఉండగా ఆ తల్లికి రుబెల్లా అనే వ్యాధి సోకితే దాన్ని జర్మన్ మీజిల్స్ అంటారు. ఏం లేదు, కొంచెం జ్వరం వస్తుంది, 1-2 రోజులు, ఒంటి మీద కొద్దిగా ర్యాష్ వస్తే వస్తుంది, పోతుంది అంతాను. తర్వాత మర్చిపోతారు, అసలు గుర్తు కూడా ఉండదు. కానీ బిడ్డ పుట్టేసరికి కళ్ళు లేకపోవచ్చు, వినికిడి లేకపోవచ్చు, దాని నుంచి మోగతనం రావచ్చు, చేతులు కాళ్ళు సరిగ్గా ఏర్పడకపోవచ్చు, గుండె జబ్బు రావచ్చు. ఈ రకమైన అవయవ లోపాలతో 2.5 లక్షల మంది పసిబిడ్డలు ప్రతి సంవత్సరం ఈ దేశంలో పుడుతున్నారు. ఒక మన రాష్ట్రంలోనే ఏడాదికి 20,000 మంది పుడుతున్నారు. ఇప్పుడు చంద్రకళ గారు, బాలాజీ గారు లోక్సత్తా పార్టీ జిల్లా అధ్యక్షులు, వీరిని సగర్వంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. Now I request the President and Satish Reddy Garu to address the gathering. Today's chief guest, Dr. J. Prakash Narayan Garu, other dignitaries, Chandrakala Garu on the dais, and all the colors. Wish you a third day of the colors. Very colorful. Good evening to everyone. JP Garu gurinchi cheppalante just only one thing. Endukante ayana edo miracles chesaru, I chesarani kaadu, or he is doing something politician, oka bright politician atla kaakunda సింపుల్ స్టేట్మెంట్ ఇస్ రెస్పాన్సిబుల్ సిటిజన్. ఎందుకంటే ఆయన స్పీచెస్ చాలా నేను చూశాను, నేను యూట్యూబ్లో చూసినప్పుడు ఎక్కడ కూడా ఆయన్ని సిస్టమ్ తప్పు పట్టట్లే, లేదా అవతల ఏదో చేశాడని చెప్పి తప్పు పట్టట్లే. ఓన్లీ థింగ్ మనం ఏం తప్పు చేశాం కాబట్టి ఈరోజు ఇలా ఉంది. ఇట్ ఇస్ టోటలీ ద ఫాల్ట్ ఆఫ్ ఆర్స్, వీ షుడ్ కరెక్ట్ ఇట్. సో దట్ షోస్ ద రెస్పాన్సిబుల్ సిటిజన్, ద నేచర్ ఆఫ్ రెస్పాన్సిబుల్ సిటిజన్. అండ్
probably that is the reason why he had so many fans, even in youngsters today or even in colors today, right? So that's the only thing which I can speak about him. Now I request Dr. Jayaprakash Narayan garu to take over and give blessings or message or whatever you call it. Please, sir. అందరికీ నమస్కారం. అందుకోసం ఎంత ఖర్చు అవుతుంది తెలుసా ఈ దేశంలో? కాస్తో కూస్తో డబ్బు ఉన్న వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళందరికీ ఈవేళ ఈ వ్యాక్సిన్ అందుతుంది. వాళ్ళ పిల్లలకి వాళ్ళ పీడియాట్రిషియన్ ద్వారా చిన్నప్పుడే వ్యాక్సిన్ ఎంచుకుంటున్నారు. మిగిలిన పేదలకి ప్రభుత్వం అందించట్లా. ప్రభుత్వ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నేను పెట్టలేదు కాబట్టి వారందరికీ అందిస్తే ఈ దేశంలో సంవత్సరానికి భారతదేశంలో పుట్టే బిడ్డల సంఖ్య సుమారుగా ఈవేళ 1,80,00,000, 2 కోట్లకు లోపల ఉంటుంది. ఈ 2 కోట్ల మందిలో 1 కోటి మందికి ఈ వ్యాక్సిన్ అందుతున్నారు. మిగిలిన 1 కోటి మందికి ఇది అందించాలని చెప్పంటే ఈ వ్యాక్సిన్ ఈవేళ ఒక 20-25 రూపాయలు అందించవచ్చు మ్యాస్ వ్యాక్సినేషన్ చేసినప్పుడు. అంటే సంవత్సరానికి 25 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. సంవత్సరానికి 25 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 2.5 లక్షల మంది పసిపాపలకి పుట్టుకతో అంగవైకల్యం లేకుండా, వాళ్ళు ఏ పాపం ఎరిగిన వాళ్ళు, అమాయకులు, పోసినవుల వాళ్ళు, వాళ్ళందరికీ ఈ అంగవైకల్యం లేకుండా ఆపచ్చు. కేవలం 25 కోట్లు ఖర్చు పెట్టే ఒక్క రోజున భారతదేశంలో ప్రభుత్వాలు ఎంత ఖర్చు పెడుతున్నాయో మీకు తెలుసా? ఒక్క రోజున, ప్రతిరోజు, ఆదివారం, శనివారం, పండుగ రోజు, ఒక్క రోజున ప్రభుత్వాలు పెట్టే ఖర్చు 5,000 కోట్ల రూపాయలు. ప్రభుత్వాలు మన పన్ను డబ్బులు కానీ, మన పేరుతో అప్పు తెచ్చిన డబ్బు కానీ పెట్టే ఖర్చు రోజుకి 5,000 కోట్ల రూపాయలు. అంటే గంటకి 200 కోట్ల రూపాయలకి పైబడి 25 కోట్లు కావాలని చెప్పంటే 8వ వంతు అంటే 7.5 నిమిషాల్లో 1.5 లక్షల మంది పసిపాపలకు అంగవైకల్యం లేకుండా మనం కాపాడచ్చు. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఒకే ఒక్క పథకాన్ని తీసుకుని ఒక్క చుక్క నీళ్లు రాకుండా, దోసెడి నీళ్లు రాకుండా, గుక్కడి నీళ్లు రాకుండా, దోసెడి మన్ను కూడా తీయకుండా ఒక పనికిరాని పథకానికి, ఏ రకంగానూ రాష్ట్ర ప్రజలకు ఉపయోగించని పథకానికి, ఒక్క చిన్న పని జరగకుండా, ఇటుక పేర్చకుండా, డిజైన్ల పేరుతో 1,000 కోట్ల రూపాయలని కలంపోటుతో ఇచ్చి పారేశారు ఈ మధ్యనే. 1,000 కోట్ల రూపాయలు ఒక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఒక్క పనికిరాని పథకానికి. 25 కోట్లు ఈ దేశం మొత్తానికి ప్రచారాన్ని ఖర్చు పెట్టాలని చెప్పంటే బాయ్ చాలా సులువుగా ఏ ప్రభుత్వమైనా కళ్ళు మూసుకుని సంతకం పెట్టచ్చు. కానీ దానికి విజ్ఞత లేదు. ఎందుకంటే నివారించదగ్గ క్లేశాన్ని గుర్చిన స్పృహ లేదు. దాన్ని తొలగించడం అన్నిటికంటే పరమధర్మం అన్నటువంటి విజ్ఞత లేదు. ఈ దేశంలో ప్రజల భవిష్యత్తు కోసం, బిడ్డల భవిష్యత్తు కోసం ఉన్నామన్నటువంటి ఆరాటం కానీ, స్పృహ కానీ లేవు. అందుకే అంతకు మించిన పాపం మరొకటి లేదు. నివారించదగ్గ క్లేశాన్ని మించిన పాపం మరొకటి లేదు. ఈ 2 పాపాల రీత్యా ఒక సమాజాన్ని అంచనా వేస్తే ఈవేళ ఈ పవిత్ర భారతదేశంలో ఉన్నంత పాపం ప్రపంచంలో మరెక్కడా లేదు. కానీ దాన్ని తొలగించే శక్తి మీ దగ్గర ఉంది. ఇందాక నేను చెప్పినట్టుగా దానికి కావలసిన సాంకేతిక విజ్ఞానం ఉంది. రుబెల్లాకి వ్యాక్సిన్ లేకపోతే దాన్ని గురించి మీరు బాధపడకలే, నేను బాధపడను. కాసేపు ఉస్సులు మంటాం, మర్చిపోతాం. రుబెల్లా వ్యాక్సిన్ ఇవ్వడానికి డబ్బులు లేకపోతే మీరు నేను బాధపడితే ప్రయోజనం లేదు. 2 ఉన్నాయి. అంగట్లో అన్నీ ఉన్నాయి, కానీ అల్లు నోట్లో శని ఉన్నది. అందుకే గొప్ప అవకాశం ఉంది. సాంకేతిక నైపుణ్యం ఎందుకు అంటే ఈ దేశంలో ప్రజలందరికీ న్యాయం చేయడానికి, వనరుల్ని సద్వినియోగం చేయడం కోసం, పుట్టిన ప్రతి బిడ్డకి ఎదిగే అవకాశాలు ఇవ్వడం కోసం, ప్రపంచంలో ఎవరికి తల వంచకుండా ఈ దేశం ఒక అగ్ర రాజ్యంగా, చరిత్రలో ఒక గొప్ప దేశంగా ప్రతిష్ట పొందడం కోసం. గత 2,500 సంవత్సరాల కాలంలో భారతదేశం 1,600 సంవత్సరాల పాటు, జాగ్రత్తగా గుర్తుంచుకోండి, 2,500 సంవత్సరాల కాలంలో 1,600 ఏళ్ల పాటు భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తిగానే ఉండింది. 1700 సంవత్సరంలో భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తి
ఆనాడు ప్రపంచంలో దాదాపు 22-23% ఉత్పత్తి భారతదేశం చేస్తుండేది ప్రపంచం మొత్తం ఉత్పత్తిలో. ఆ తర్వాత క్రమ